2025 లో ఎవరైతే స్పెషల్ డిఎడ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో సో ఈ రోజు మనకు ఒక అప్డేట్ వచ్చిందండి. సో ఈ అప్డేట్ లో వచ్చేసి మనకు ఓవరాల్ ర్యాంక్ ఇచ్చారు. సో కంప్లీట్ గా ఎవరైతే ఈ స్పెషల్ డిఎడ్ లో అప్లై చేసిన వాళ్ళు ఉంటారో మనకు ఓవరాల్ ర్యాంక్ అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎంతమంది అయితే అప్లై చేస్తారో అందులో మీ యొక్క మార్క్స్ బట్టి ఒక ర్యాంక్ ఇచ్చారు. సో నెక్స్ట్ రేపు ఈవినింగ్ వరకు మనకు రిజల్ట్స్ ఇస్తారు. రిజల్ట్స్ అంటే సో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఫేజ్ 1 కి సంబంధించింది రిజల్ట్స్ ఇస్తారు. ఈ రోజు వచ్చేసి ఓన్లీ ర్యాంక్ మాత్రమే ఇచ్చారు. సో ఆ ర్యాంక్ ఎట్లా మీరు చూసుకోవాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కింద ఎన్బిఆర్ వెబ్సైట్ కూడా లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లైక్ మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు. సో ఆ లింక్ క్లిక్ చేయండి. సో ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ ఐడి ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి అండ్ మీరు పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ కోడ్ అడుగుతుంది. ఆ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ కొట్టిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి. సో ఒక డిస్ప్లే లాగా ఇక్కడ చూపిస్తున్నా కదా, మీ పర్సనల్ డీటెయిల్ ఉంటుంది, మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ పడతాయి. అండ్ నేను ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుందని చెప్పాను. సో చాలా మందికి చెప్పాను ఎట్లా చేసుకోవాలో. సో వాళ్ళైతే చేసుకున్నారు. సో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఆధారంగానే ఇప్పుడు సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తారు. సో మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సో మీరు ఏం చేయండి అంటే ఇక్కడ మీకు ఎంత ర్యాంక్ వచ్చిందని చూసుకోవడం ఎట్లనో ఇప్పుడు చెప్తాను. సో మీకు ఆ షీట్ వచ్చింది కదా, పైన మీకు టాప్ కార్నర్ లో మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా. సో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ క్లిక్ చేయండి. ఆ డాట్స్ క్లిక్ చేస్తే మీ ఫోటో ఉంటుంది. సో మీ ఫోటో ఉంది, కింద అప్లికేషన్ కావచ్చు, మీకు ఫీ పేమెంట్ కావచ్చు, అవన్నీ ఉంటాయి కదా. కింద మీకు మెరిట్ లిస్ట్ అని ఉంటుంది. సో ఆ మెరిట్ లిస్ట్ క్లిక్ చేయండి. సో ఆ మెరిట్ లిస్ట్ క్లిక్ చేయగానే కంబైన్డ్ మెరిట్ లిస్ట్ అని మనకు ఒక డిస్ప్లే అవుతుంది. సో అందులో మీ నేమ్, మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, మీకు ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మీకు ఓవరాల్ ర్యాంక్. సో ఇది స్టేట్ వైడ్ ర్యాంక్ కాదండి, ఆల్ ఓవర్ ఇండియా. సో ఆల్ ఓవర్ ఇండియా ఎవరైతే స్పెషల్ డిఎడ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో మొత్తం అన్ని స్టేట్ లో ఉన్న మీకు పర్సంటేజ్ ఉంది కదా, మీకు పర్సంటేజ్ ఎంత ర్యాంక్ అది. సపోజ్ మీకు 900 వచ్చాయి, 800 వచ్చాయి. సో ఓవరాల్ ర్యాంక్ సపోజ్ ఒక 1 lakh మెంబర్స్ అప్లై చేసుకున్నారు అనుకోండి, 1 lakh మెంబర్స్ లో మీకు ఎంత ర్యాంక్, ఆ ర్యాంక్ అది ఓవరాల్ ర్యాంక్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అది వచ్చేసి మనకు ఓవరాల్ ర్యాంక్. సో ఇప్పుడు వచ్చేసి మనకి సీట్ వస్తుందా రాదని ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు చెప్తాను. సో మెరిట్ లిస్ట్ అంటే ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్ ఈ రోజు రిలీజ్ చేస్తారు. సో వెబ్సైట్ లో ఏం చెప్పారంటే కౌన్సిలింగ్ రిజల్ట్స్ రేపు అంటే 4th ఈవినింగ్ వరకు మనకు అప్డేట్ చేస్తారు. సో అందులో ఏముంటదంటే ఎవరైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, చాలా మంది తెలంగాణ కొన్ని అప్లై చేసిన వాళ్ళు ఉంటారు, ఏపీ వాళ్ళు అప్లై చేస్తారు. సో ఎక్కువ మెజారిటీ 80 to 90% ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ స్టేట్ లో ఉన్న స్పెషల్ డిఎడ్ కాలేజ్ మాత్రమే అప్లై చేస్తారు. కొంతమంది మాత్రమే మిగతా స్టేట్ కావచ్చు అట్లా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మనకు రేపు రిజల్ట్స్ లో ఏమిస్తారంటే ఎవరైతే ఇప్పుడు తెలంగాణలో ఉన్న కాలేజెస్ అప్లై చేసిన వాళ్ళు ఉంటారో, లేదంటే ఏపీలో ఉన్న కాలేజెస్ అప్లై చేసిన వాళ్ళు ఉంటారో, అందులో ఎంతమంది అప్లై చేశారు, అందులో రిజర్వేషన్ ప్రకారంగా ప్రతి కేటగిరీలో టాపర్స్ ని తీసి లిస్ట్ ఇస్తారు. సో వాళ్ళు మాత్రమే ఫేజ్ 1 లో సెలెక్ట్ అయినట్టు. సో రేపు వచ్చేసి అసలు రిజల్ట్స్. సో ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు సెలెక్ట్ అవ్వలేరు. ఈ రోజు వచ్చింది జస్ట్ ర్యాంక్ మాత్రమే, ఓవరాల్ ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్. రేపు వచ్చేసి మనకు మెరిట్ ఆధారంగా మీ రిజర్వేషన్, మీ ర్యాంక్ చూసి మీ మార్క్స్ బట్టి మీకు ఏదో ఒక సీట్ అయితే వస్తుంది. ఆ సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మీరు ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేయొచ్చు. సీట్ రాని వాళ్ళు మళ్ళీ ఫేజ్ 2 లో మీరు ఎదురు చూడాలి. అంటే ఫేజ్ 1 ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ రేపు, మళ్ళీ ఫేజ్ 1 సెకండ్ రౌండ్ రిజల్ట్స్ ఉంటుంది. సో ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. సో మనకు కౌన్సిలింగ్ రిజల్ట్స్ వచ్చేసి రేపు ఈవినింగ్ వరకు ఇస్తారు. ఈవినింగ్ అంటే మనకు ఆల్మోస్ట్ 9 అవుతుంది. సో రిజల్ట్స్ రాగానే నేను టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎవరికైతే తెలంగాణ కావచ్చు, ఏపీలో ఎవరికన్నా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి రేపు. సో నాకు పలానా కాలేజ్ వచ్చింది, అలాట్మెంట్ ఆర్డర్ లో మీకు ఫీ స్ట్రక్చర్ కావచ్చు, సో డేట్స్ కావచ్చు, అన్ని డీటెయిల్ గా ఇస్తారు. సో డీటెయిల్ గా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇది వేరే స్టేట్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్. సో తెలంగాణ ఆర్ ఏపీలో ఎవరికైతే తెలుగు స్టేట్ లో వచ్చిన వాళ్ళు ఉంటారో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దట్ అందరికి యూజ్ఫుల్ అవుతుంది. సో రేపు రిజల్ట్స్ రాగానే కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ వచ్చేసి 5th to 9th. మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి విత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సో ఫీ స్ట్రక్చర్ కావచ్చు అన్ని కాలేజ్ వాళ్ళే చెప్తారు. అండ్ రేపు సీట్ అలాట్మెంట్ లో కూడా మీకు డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అవ్వకపోతే కాలేజ్కి వెళ్ళి తెలుసుకోవాలి. సో 5th to 9th కాలేజ్కి వెళ్ళాలి. సో ఫస్ట్ రౌండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి మనకు 12th August. సో ఇక్కడ ఎవరైతే ఫేజ్ 1 లో వచ్చి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, ఆ వేకెన్సీ సీట్స్ మీ కేటగిరీలో నెక్స్ట్ స్టూడెంట్ కి ఇస్తారు. ఆ రిజల్ట్స్ వచ్చేసి మనకు 12th రోజు ఇస్తారు. 12th రోజు రాగానే మీరు 12th, 13th, 14th కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సపోజ్ ఫేజ్ 1 లో రాని వాళ్ళు ఫేజ్ 2 లో వస్తే. సో నెక్స్ట్ వచ్చేసి చాయిస్ ఫిల్లింగ్. సో ఫేజ్ 1
రౌండ్ 1 రౌండ్ 2 అయిన తర్వాత మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ అంటే అప్పుడు వెబ్ ఆప్షన్స్ ఛాన్సెస్ ఇస్తారు. మళ్ళీ పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన కాలేజ్ అన్ని పెట్టుకోవచ్చు. మీరు తెలంగాణనే కాదు, ఏపీ కాదు, వేరే స్టేట్ లో చేద్దాం అనుకుంటే అప్పుడు అన్ని స్టేట్ లో ఉన్న స్పెషల్ డిఎడ్ కాలేజ్ పెట్టుకోవచ్చు. సో 16th 17th మళ్ళీ చాయిస్ ఇస్తారు, మీరు మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు, అంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో phase 1 లో కొంతమంది 1 or 2 కాలేజ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, కొన్ని కాలేజ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, కొన్ని వేరే స్టేట్ లో కూడా వస్తే చేద్దాం అనుకుంటారు. అలాంటి క్యాండిడేట్స్ మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ మెరిట్ రౌండ్ రిజల్ట్స్ వచ్చేసి మనకు 18th రోజు మళ్ళీ ర్యాంక్ ఇస్తారు, మళ్ళీ రిజల్ట్స్ వచ్చేసి 19th August ఇస్తారు. సో ఈ డీటెయిల్డ్ మనకు అన్ని డిస్ప్లే చేస్తారు. డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి కదా, అందులో మీరు చూడొచ్చు. జస్ట్ phase 1 రిజల్ట్స్ మనకు ఓవరాల్ ర్యాంక్ ఈ రోజు ఇచ్చారు. రేపు అసలు రిజల్ట్స్ మనకి ఎవరు సెలెక్ట్ అయ్యారు ఆ రిజల్ట్స్ ఇస్తారు. సెలెక్ట్ కాని వాళ్ళు, సపోజ్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే వెళ్ళకపోతారో అందులో నెక్స్ట్ కేటగిరీలో మీరే టాప్ మార్క్స్ ఉంటే మీకు ఇస్తారు, లేకుంటే మళ్ళీ సెకండ్ ఫేజ్ లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో మెయిన్ గా ఇక్కడ ఇంటర్మీడియట్ మార్క్స్ ఎవరికైతే మంచిగా ఉంటాయో, కొద్దిగా 970, 960, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా చాలా మంది అప్లై చేశారు. సో 5 years బ్యాక్ 10 years బ్యాక్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు వాళ్ళకి కొద్దిగా తక్కువ మార్క్స్ ఉండొచ్చు. ఫ్రెష్ స్టూడెంట్స్ కొంతమంది చాలా మంది అప్లై చేస్తారు, సో వాళ్ళకి 980, 970 వచ్చిన వాళ్ళు ఉంటే సో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రేపు ఎవరికైనా రిజల్ట్స్ వస్తే కింద మెన్షన్ చేయండి, సో దట్ మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అందరికి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీ ర్యాంక్స్ ఎంతో కూడా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.